హలో. కానమూకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం అర్హత లేని దేనినైనా అందలా లెక్కించి ఆరాధించకండి అనేటువంటి విఘ్నతాయుతమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. అర్హత లేని దేనినైనా అందలా లెక్కించి ఆరాధించకండి. ఇక వినండి. అర్హత లేని మహానుభావులున్నారు, జాగ్రత్త. నాకు సంబంధించినంతవరకు నేను ఇండియాలో ప్రతి ఎన్నికలో ఓడిపోయేందుకు సిద్ధపడి ఉన్నాను. కానీ మతతత్వానికి లేదా కులతత్వానికి చోటివ్వను అని అన్నారు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆయనకు ఉండిన గుండె ధైర్యం, నిజాయితీ, హేతువాద దృక్పథం నేటి పాలకులకు, నాయకులకు ఉందా? వాళ్ళెలాగూ ఆలోచించుకోలేరు. సామాన్య పౌరులుగా, ఓటర్లుగా కనీసం మనమైనా ఆలోచించుకోవాలి కదా. కుల మత రహిత ధృవీకరణ పత్రం పొందిన మొదటి వ్యక్తి తమిళనాడుకు చెందిన న్యాయవాది పార్థిబరాజా. కులం మతం లేని వారి కోసం ప్రత్యేక చట్టం అమలు కావాలి అన్నది ఆమె డిమాండ్. ఒక పాస్టర్ ఒక ఊరికి వెళ్ళాడు. అతను ఆ ఊరికి కొత్త. ఆ పక్కనే ఆడుకుంటున్న పిల్లవాడిని పిలిచి, ఇక్కడ చర్చికి ఎలా వెళ్ళాలి అని అడిగాడు. ఆ పిల్లవాడు మర్యాదగా దగ్గరికొచ్చి చర్చికి వెళ్ళే దారి ఏటో వివరంగా చెప్పాడు. అంతా విని, సరే బాబు, రాత్రికి నీ స్నేహితులను తీసుకొని చర్చికి రా, మీకు స్వర్గానికి ఎలా వెళ్ళాలో చెబుతాను అని అన్నాడు ఆ పాస్టర్. ఆ పిల్లవాడు పగలబడి నవ్వి, మీకు చర్చికి ఎలా వెళ్ళాలో దారి తెలియదు, కానీ మాకు స్వర్గం దారి చూపిస్తారా అని అన్నాడు. అలా ఒక చిన్న పిల్లవాడే కాదు, పెద్ద సంగీతకారులు, శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. రుజువులకందని దైవాన్ని ప్రార్థించాల్సిన అవసరం కానీ, భయపడాల్సిన అవసరం కానీ నాకెన్నడూ కనిపించలేదు అని అన్నది భౌతిక శాస్త్రవేత్త రిచర్డ్ ఫిలిప్స్ ఫెన్మెన్. కాగితం, అచ్చు యంత్రం అవి కనిపెట్టక ముందు జరిగే సంగతి. ఒక బైబిల్ రాయడానికి 250 గొర్రెల చర్మాన్ని వాడేవారని చెబుతారు. అంటే ఒక మత గ్రంథం అలాంటి ప్రతి తయారు కావాలంటే అన్ని ప్రాణాలు గాల్లో కలవాల్సి వచ్చేది. ఏది ఆ బైబిల్ రాయాలంటే. భారతరత్న, నోబెల్ గ్రహీత అయిన మదర్ తెరిసా ఆమె జీవించి ఉన్నప్పుడు ఆమె ఆశ్రమంలో పిల్లలకు రోగాలు వస్తే మందులు వాడేవారు కాదు, ప్రార్థనలు నిర్వహించేవారు. అదే మరి మదర్ తెరీసాకు గుండెపోటు వచ్చినప్పుడు ప్రార్థనలు చేయలేదు, ఖరీదైన ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ప్రోద్బలమే చేరటానికి కూడా. మరి పిల్లలు మరణిస్తే జీసస్ ముద్దు పెట్టుకున్నాడు అని చెప్పేది మదర్ తెరీసా. తనను కూడా జీసస్ ముద్దు పెట్టుకుంటున్నాడనిలే అని సర్ది చెప్పుకోలేదు. ఆమెకు గుండె నొప్పి వచ్చినప్పుడు, భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వేలాది మంది పిల్లలు, తల్లులు, కార్మికులు చనిపోయినప్పుడు ప్రజల గురించి ఏ ప్రకటన చేయని మదర్ తెరీసా అమెరికా కంపెనీ యాజమాన్యాన్ని క్షమించాలని మాత్రం ప్రకటించారు. ఐర్లాండ్లో క్యాథలిక్కులు అధికం. అక్కడ తరచూ జరిగే విడాకుల గురించి, గర్భస్రావాల గురించి ఒక్కసారి అక్కడి పార్లమెంట్లో చర్చ జరిగింది. ఆ సందర్భంలో
తమ మతానుసారం గర్భస్రావం, విడాకులు ఏమాత్రం వీలు కాదని చెప్పారు మదర్ తెరిస్సా. ఆమె దైవభక్తి, జీవకారుణ్యానికి గీటురాయి కదా అని అందరూ హర్షించారు. అయితే బ్రిటిష్ యువరాణి డయానా విడాకులు తీసుకుంటే అది మాత్రం దైవేచ్ఛ అని ఆమె ప్రకటించారు. మదర్ తెరిస్సా చాలా చోట్ల లౌక్యం ప్రదర్శించారే తప్ప నిజానికి నిబద్ధురాలై తన ఔన్నత్యం చాటుకోలేకపోయారు. నిజానికి నిబద్ధురాలుగా ఆమె. ఇవన్నీ ఏవో కల్పించిన విషయాలు కావు. లాన్సెట్ పత్రిక సంపాదకుడు రాబిన్ ఫాక్స్ 1991లో ఈ విషయాలు ప్రకటించారు. అంతేకాదు, విశ్వవిఖ్యాత జర్నలిస్టు, హేతువాది క్రిస్టోఫర్ హిచ్చెన్స్ స్వయంగా మదర్ తెరీసాతో కలిసి మాట్లాడే విషయాలు వెల్లడించారు. భారతదేశ ఉపాధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన గురించే చూద్దాం. రేపు సెప్టెంబర్ 5 ఆయన పుట్టినరోజు. భారతదేశ ఉపాధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి మనం చెప్పుకోబోతున్నాం కదా. ఏడాది పొడవునా గుర్తు చేసుకోకపోయినా టీచర్స్ డేను అందరూ తప్పక గుర్తు చేసుకుంటున్నారు. అది అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది కాదు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయనే ప్రకటించుకున్నదన్న విషయం చాలామందికి తెలియదు. ఆ తర్వాత ప్రభుత్వం ఆమోదముద్ర వేయడం అన్నది ఆ తర్వాత సంగతి. సెప్టెంబర్ 5న రాధాకృష్ణన్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించడానికి అంగీకరించి అనుమతించాలని ఆయన పూర్వ విద్యార్థులు అడగగా ఆయన అంగీకరించారు. అయితే దానికి ఒక షరతు పెట్టారు. అది తన పుట్టినరోజుగా కాకుండా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు అలాగే చేశారు. అప్పటి నుంచి అదొక ఆనవాయితీ అయింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితంలో ఎక్కువ భాగం అధ్యాపకుడిగా పనిచేశారు గనుక ఆ రోజును టీచర్స్ డేగా జరుపుకుంటే బాగుంటుందని ఆయనే అలా మార్చేశారు. దేశాధ్యక్షుడి పదవిలో ఉండి చేసిన సూచనను ఎవరైనా ఎలా తోసిపుచ్చగలరు? అందరూ ఇది గమనించాలి. భారతీయ సమాజంలోని విద్యారంగానికి సర్వేపల్లి ప్రొఫెసర్గా, వైస్ ఛాన్సలర్గా సేవలందించారు తప్పిస్తే ఆ రంగంలో తెచ్చిన మార్పులు ఏమీ లేవు. దేశంలో అణగారిన వర్గాలకు ఆయన వల్ల ఏ మేలు జరగలేదు. ఆయన వ్యక్తిత్వంలో, ఆలోచన ధోరణిలో ఆరోగ్యకరమైన అంశాలు లేనే లేవు. భారతీయ సమాజంలోని విద్యారంగంలో మార్పు తెచ్చిన వారి గురించి చెప్పుకోవాలంటే పూలే దంపతుల గురించి చెప్పుకోవాలి. సావిత్రిబాయి పూలే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అణగారిన వర్గాలలో స్త్రీ విద్యకు, స్త్రీ చైతన్యానికి తన సర్వశక్తుల్ని ఒడ్డిన ధీర వనిత ఆమె, సావిత్రిబాయి పూలే. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆమెను గుర్తు చేసుకోవటం మేలు. మతం గురించి, మతాభిప్రాయాల గురించి గొప్పగా మాట్లాడి తత్వవేత్తగా గుర్తింపు పొందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన ఇంట్లో తన అర్ధాంగిని నిరక్షరాస్యులుగానే ఉంచారు. తను మాత్రం వైస్ ఛాన్సలర్గాను, రాష్ట్రపతిగాను అయ్యారు. మనువాద భావజాలాన్ని వంట పట్టించుకొని ఆయన కన్నతల్లినే వేధించారట. ఇవి కాక చేసిన ఉద్యోగంలోనూ నిజాయితీ లోపించిందనే విమర్శ ఉంది ఆయనపై. ఇతరుల థీసెస్లు కాపీ చేసి తనను తాను మేధావిగా ప్రచారం చేసుకున్నారనే విమర్శ ఉంది సర్వేపల్లి రాధాకృష్ణన్ మీద. అంతటి విద్యావంతుడై ఉండి కూతుర్లకు సర్వేపల్లి రాధాకృష్ణన్ బాల్య వివాహాలు చేసి తన సనాతన భావజాలాన్ని ప్రదర్శించుకున్నారు కదా. ఇవన్నీ ఎవరో కాదు, దేశం గర్వించదగ్గ చరిత్రకారుల్లో ఒకరైన స్వయాన ఆయన కొడుకే సర్వేపల్లి గోపాల్ గారు చెప్పిన వివరాలు అవి. ఆధునిక చరిత్రలో ఆయన ఎవరు? సర్వేపల్లి గోపాల్. ఆయన నిష్ణాతుడు. తన తండ్రి దేశంలో అత్యున్నత పదవిని అనుభవించిన కొడుకుగా ఆయన సంతోషపడలేదు గోపాల్. సర్వేపల్లి గోపాల్ నైతికంగా దిగజారిన తండ్రి గురించి వాస్తవాల్ని వెల్లడించారు సర్వేపల్లి గోపాల్.
సర్వేపల్లి గోపాల్ ధైర్యాన్ని, నిజాయితీని నిజంగా అభినందించాల్సిందే. రాకెట్ సైంటిస్టుగా వినుతికెక్కిన డాక్టర్ అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతి అయ్యారు. రామేశ్వరం దేవాలయం పరిసరాల్లో పెరిగిన ఆయన హిందూ ధర్మాన్ని, ఆ విలువల్ని వంటబట్టించుకున్నారు. ముస్లిం అయి ఉండి, విద్యాధికుడై ఉండి, హిందూ పీఠాధిపతుల కాళ్ల మీద పడుతుంటాడని, బాబాల్ని పొగుడుతుంటాడని బీజేపీ ప్రభుత్వం అబ్దుల్ కలాంను వెతికి పట్టుకుంది. పుట్టపర్తి సాయిబాబా చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని ప్రశంసించిన మహానుభావుడు అబ్దుల్ కలాం. అందుకే సైన్స్ చదివితే సరిపోదు, సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచుకోవటం అవసరం. సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం, మదర్ తెరిస్సా లాంటి మహానుభావుల్ని తక్కువగా చేసి చూపడం లేదు. వారికి ఉండే గౌరవం వారికి ఉంటుంది. కానీ ఉన్నత స్థానాల్లోకి ఎగబాకిన ఎంత అహేతుకంగా ప్రవర్తించారన్నది అర్థం చేసుకోవాలి. ఉన్నత స్థానాల్లోని వారంతా ఉన్నతులు అనే భావన తప్పు. హేతుబద్ధంగా విశ్లేషించుకుంటేనే కదా ఎవరి వ్యక్తిత్వంలో ఏమేం లోపాలున్నది తెలిసేది. కొద్దిగా ఉన్న మంచిని అతి పెద్దగా చేసుకొని వ్యక్తి ఆరాధనకు పూనుకోవద్దు. అలాగే ప్రాచీన చైనా తత్వవేత్త క్సుంజుంజీ, ఆయన క్రీస్తు పూర్వం 312 నుంచి 230 వరకు జీవించినట్లుగా చరిత్ర చెబుతుంది. ఆయన ఒక మంచి మాట చెప్పాడు. అందరూ శ్రద్ధగా అర్థం చేసుకొని ఆలోచించాలి. అదేమిటంటే, అర్థవంతమైన జీవితం కావాలంటే నిన్ను నువ్వు బేరీజు వేసుకో, ప్రపంచ జ్ఞానం పెంచుకో, జాగ్రత్తగా సహేతుకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో. అంతే. నీ మాటల్ని, నీ చర్యల్ని విశ్లేషించుకుంటూ ఉండు. నీకు కావలసినంత ప్రార్థించుకో. అయితే దాన్ని ఏ స్వర్గము వినదు. నువ్వు చలికి వణికిపోతున్నావని చలికాలం ఆగిపోదు. నువ్వు ప్రయాణించలేవని భూమి చిన్న పరిమాణంలోకి కుంచుకుపోదు. కావాలంటే వర్షాల కోసం ప్రార్థనలు చేసుకో, వర్షం కురుస్తుంది. కానీ నీ ప్రార్థనలకు దానికి ఏమీ సంబంధం ఉండదు. ప్రార్థనలు చేయకపోయినా అది కురుస్తుంది. అంటే ప్రకృతిలో జరిగే ప్రతి సంఘటన నియమానుసారం జరగాల్సిన సమయంలో జరగాల్సిన రీతిలో జరుగుతుంది. నువ్వు చేసే ప్రార్థనకు దానికి లంకె కుదరదు. ప్రార్థన అంటే గాల్లో అడుక్కోవటం. విశ్వాసం అంటే తమ అభిప్రాయాలకు ఏ ఆధారము లేకపోయినా నమ్ముతూ ఉండటం. మతజీవిగా మారిన వారి మెదడు పనిచేయడం మానేస్తుంది. అంటే ఒక రకంగా చనిపోతుంది. దాన్ని పునర్జీవింపజేయాలంటే, రీయాక్టివేట్ చేయాలంటే అందులో పేరుకుపోయిన చెత్తనంతా తొలగించి శుభ్రం చేసుకోవాలి. కొందరు ఏదో విధంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు, కానీ మెదళ్లను రీయాక్టివేట్ చేసుకోలేరు. పాపం. అలాంటి వారికి ఎక్కువగా విలువను ఇవ్వకపోవటమే మంచిది అంటూ డాక్టర్ దేవరాజు మహారాజు, వీరు వ్యాసకర్త, సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త అయినటువంటి వీరు అందజేసినటువంటి ఈ అంశం, అర్హత లేని దేనినైనా అందలా లెక్కించి ఆరాధించకండి అనేటువంటి అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. మీరు ఆలోచించండి. ధన్యవాదాలు.